ఎవ్రీవన్, ఈరోజైతే మంచి సగ్గుబియ్యం సేమియా పాయసం తయారు చేయబోతున్నానండి. దానికోసం ముందుగా ఓవర్నైట్ సగ్గుబియ్యం నానబెట్టేసుకుని ఇంకోండి ఇలాగా ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకోండి ఇలాగా తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుని కడాయిలో ఇలాగా సేమియా ఫ్రై చేసుకోవాలి. 1 కప్ షుగర్, జీడిపప్పు, కిస్మిస్ అండ్ 1 కప్ పాలు, కొంచెం వాటర్ ఇలా మరిగించుకోవాలండి. పాలు ఇలాగా మరగాలి బాగాని. ఇవన్నీ చూపిస్తాను ఉండండి. ఇలా బాగా పాలు మరిగాక అప్పుడు సేమియా, డ్రై ఫ్రూట్స్, షుగర్ యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఇంకండి సేమియా యాడ్ చేసుకున్నాము. ఇంకండి చూసారా, సేమియా వేసాం కదా. పాలు మరిగాక ఈ సేమియా బాగా ఉడకాలి. ఉడక ముందరే పంచదార వేసేస్తే కనుక ఉడకదు, స్టిక్కీగా అయిపోద్ది. అందుకని సేమియా బాగా ఉడకాలండి. ఒక 10 మినిట్స్ టైం పట్టుద్ది. దీంట్లోనే ఒక ఇలాచీ వేసుకుంటే ఇలాచీ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలాచీ అయినా వేసుకోవచ్చండి. మనం జాజికాయ పౌడర్ ఉంటుంది కదా, అదైనా చిటికెడు వేసుకోవచ్చు. టేస్ట్ మట్టుకు బాగుంటుంది. నా దగ్గర జాజికాయ అవైలబుల్ లేదు, ఇలాచీ ఉంది కాబట్టి ఇలాచీ వేస్తున్నాను. ఇంకోండి సేమియా సగం ఉడికినప్పుడు సగ్గుబియ్యం, ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. ఇంకోండి సేమియా అయితే ఇలా ఉడికిపోయింది. మనకి సేమియా సగ్గుబియ్యం కలిపి షుగర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్ షుగర్ అయితే మైల్డ్గా స్వీట్ ఉంటుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 1/2 కప్ వేసుకోవచ్చు షుగరు, నాట్ అన్ ఇష్యూ. తర్వాత ఇది బాగా ఉడికించుకోవాలండి. అంతా కరగాలి కదా మనకి సేమియాలో, బాగా ఉడికించుకోవాలి. ఇంకోండి పంచదార అయితే బాగా మెల్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటున్నాం. వేసుకుని కలపకుండా ఇలాగే ఒకసారి ఉంచేసుకుని ఈరోజు మా రామచంద్రపురంలో అయితేనండి మా గ్రామ దేవత అయిన తలమ్మ అమ్మవారు తీర్థమండి. నిన్న జాగరణం, ఈరోజు తీర్థం. ఆ అమ్మవారికి ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం నివేదిస్తున్నాను. సో ఈరోజైతే మన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైలింగ్.